గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక ప్రేక్షకులైనటువంటి మీ అందరి ఆదర అభిమానాలు. ఈ పిల్లలందరూ చదువుతున్నటువంటి సందర్భంలోనే మీరు కూడా దాన్ని 1-2 మార్లు మననం చేసుకుంటూ చదువుతూ ఉన్నామని ఎప్పటికప్పుడు మాకు తెలియచేస్తూ ఉండడాలు, అంతేకాక అనుమానాలని చక్కగా ఆరోగ్యకరమైనటువంటి వాటిని అడుగుతూ ఉండడాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు 41 నుండి 60వ శ్లోకం వరకు చదవబోయే ముందు ఒక ముఖ్యమైనటువంటి విశేషాన్ని అనుకుని వాళ్ళ చేత పఠింపజేద్దాం. త్రిదశాధ్యక్ష ఓ నామం. త్రిదశ అధ్యక్ష. త్రి అంటే 3, దశ అంటే 10. త్రిదశ 3 పదులు 30. దేవతలందరూ కూడా 30 సంవత్సరాల వయసు వాళ్ళు మాత్రమే కలిగి ఉంటారు. వాళ్ళు మనం అందరం మామూలుగా వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క సంవత్సరం కలుగుతూ 80, 90, 100 అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవతలు మాత్రం త్రిదశ 30 వయసు మాత్రమే కలిగిన వాళ్ళు అవుతూ ఉంటారు. అమర్త్యా అమృత అంధసహ. వీళ్ళు మత్స్యలోకానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కాబట్టి వయస్సు పెరగడం అనేది వాళ్ళకు ఉండదు. అమృత అంధసహ, అమృతాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి 30 సంవత్సరాల వయసు దాటడం అనే దానితో పాటు ముసలితనం కూడా లేకుండా ఉంటారు. నజ్జరా మరణం తేషాం. జర అంటే ముసలితనం, మరణం అంటే ఈ లోకం నుండి వెళ్ళిపోవడం, ఈ 2 ఉండవు. అటువంటి త్రిదశ అక్షక్ష. త్రిదశ అంటే 30 ఏళ్ళు ఉండే దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరికీ అధ్యక్ష అంటే దేవతలందరినీ తన వశంలో ఉంచుకునే లక్షణం కలిగిన సర్వాధికారి అని అర్థం. పై అర్థంలో చూస్తే త్రిదశ అక్షక్ష అంటే ఇంద్రుడు అని అర్థమవుతుంది. కానీ అది కాదు ఇక్కడ విశేషం. త్రిదశ అధ్యక్ష పైకి ఓలా ఉంటుంది సంస్కృతంలో అర్థం, లోపలికి వెళితే యథార్థమైనటువంటి విశేషం తెలుస్తుంది. అనుకున్నాం కదా, లోకంలో 3 విధాలైనటువంటి మనుష్యులు ఉంటారు. ఈ విశేషాన్ని భగవంతుడు చెప్తున్నాడు. 3 విధాలైన మనుషులు. మొదటి వాళ్ళు బద్ధులు. బద్ధులు అంటే పుట్టాను, పెరుగుతున్నాను, చదువుకోవాలి, చదివించాలి, కుటుంబాన్ని నడుపుకోవాలి, ఎక్కడా కుటుంబంలో సంతానానికి ఏ విధమైన లోటు పాటు లేకుండా చూసుకోవాలి, వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత వివాహాన్ని చేయాలి. ఇదే 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 ఆ సంసారంలోనే తిరుగుతూ బద్ధులు అయ్యుండేవాళ్ళు. అది మొదటి వాళ్ళు. చీకటి నూతి లోపలం తెల్లక. అదో చీకటి నుయ్యి. నూతిలో పడ్డవాడే పైకి రావడం కష్టం. ఎవరైనా పట్టుకు తీసుకొద్దామంటే మధ్యలో తాడు తెగితే పూర్తిగా పడతాడు, ఇంకా లోతుకి వెళ్ళిపోతాడు. అది చీకటి నుయ్యి అయినప్పుడు పైనుంచి తాడు వేసిన వాడికి ఎంత లోతులో ఉన్నాడో వీడి విషయం తెలియదు, వీడు కూడా పైన తాడు వేస్తున్నాడనే విశేషాన్ని గమనించలేడు. ఆ చీకటి నూతిలో అలా బద్ధులైపోయి అక్కడే ఉండేటటువంటి వాళ్ళు బద్ధులు. మొదటి దశ. ఇవాళ మనకి 14 భువనాల్లో కాకుండా లౌకికంగా కనిపించే ఎందరిలోనూ 100 మందిలో 80 మంది ఈ బద్ధ జీవితాన్నే గడుపుతూ ఉంటారు. ఏం చేశావు నువ్వు? పిల్లల్ని చదివించాను, ఈ పిల్లాన్ని అధ్యయించాను, ఆ పిల్లాన్ని అధ్యయించాను, ఆ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధం చేశాను, చాలా హాయిగా ఉన్నాను, ఎంతో హాయిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అది బద్ధ జీవితం. భగవంతుడి గురించి ఏం చేసావంటే ఖాళీ దొరకడం లేదు. దేనికి ఖాళీ? మిగిలిన వాటిలన్నిటికీ ఖాళీ దొరుకుతుంది, కానీ భగవత్ ధ్యానానికి మాత్రమే ఖాళీ దొరకడం లేదు. మరి అయితే దైవ దర్శనాన్ని చేయవా? అదేమిటి, ఎందుకు చేయను?
ఎప్పుడు పర్వదినం వస్తూ ఉంటుందో, ఏ ముక్కోటి ఏకాదశో, లేకపోతే ఉత్తర సంక్రమణం వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ముఖ్యమైన రోజు వచ్చినప్పుడు ఒకసారి దైవానికి దండం పెట్టి వచ్చేస్తాను, అంతకంటే నేను చేయలేను. అది బద్ధ జీవితం, అది సామాన్యమైన జీవితం. రెండవది ముక్త జీవితం, దీని కంటే పై స్థాయి. మనం తామరాకును చూస్తూ ఉంటాం. తామరాకులో నీళ్లు పోసామనుకోండి, పద్మపత్రమివ అంబస, ఆ తామరాకులో నీళ్లు పోసాం, ఇలా ఇలా అంటూ ఉంటే ఆ నీళ్లు ఇలా 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 కదులుతూ ఉంటాయి. తామరాకుకి ఏమాత్రపు తడి తగలకుండా ఉంటుంది. ఇలాగని ఉంచినట్టయితే పడిపోతుంది. మళ్ళీ నీళ్లు పోస్తే ఆ నీళ్ళు అక్కడ అలా 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 తిరుగుతూ ఉంటాయి. ఏమిటి దీంతో పోలిక? ముక్తులు ఏం చేస్తారంటే, ఇటు సంసారంలోనూ ఉంటారు, అటు భగవద్ ధ్యానంలోనూ ఉంటారు. భగవంతునికి సంబంధించిన ధ్యానానికి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుని, అబ్బో ఇవాళ చాలా గొప్పదైనటువంటి రోజు, ఇది పవిత్రమైనటువంటి రోజు, ఈరోజు పర్వదినం కాబట్టి నేను ఎక్కువసేపు దైవ ధ్యానానికి సమయాన్ని కేటాయించుకోవాలి అని చేస్తూ సంసారాన్ని పట్టించుకోకుండా ఉండడు, సంసారాన్ని పట్టించుకుంటూ కూడా ఉంటాడు. ఇది ముక్త జీవితం. దీన్ని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వేడ ఇక్కడి నుంచి ఏదో మార్గంలో ప్రయాణాన్ని చేస్తున్నావు, ఓ లలితా సహస్రమో విష్ణు సహస్రనామో తీసుకుని నువ్వు చదువుకుంటూ ఉండు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఏదో పలకరించకపోయినా, ఈ పిచ్చాయన ఏదో చదువుకుంటున్నాడు అని ఎవడు నిన్ను పలకరించాడు. అలాగే మీరు ఎక్కడైనా మీ చుట్టాలింటికి వెళ్ళారనుకోండి, ఓ లలితా సహస్రనామాన్నో ఓ విష్ణు సహస్రనామాన్నో ఓ గంట సేపు చదువుకోవడానికి వేరే గదిలోకి వచ్చినారనుకోండి, ఇది ఎప్పుడు అంతే, మనతో కబుర్లు చెప్పదు, దాని పని ఏదో చేసుకుంటూ ఉంటారు అని మన ఏమాత్రమో కదలుతారు. మనని వాళ్ళు అభ్యంతర పరచాలి అంటే మన ప్రవర్తన దానికి కారణం. కొంతమంది పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు అస్తమానం ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉంటారు. పాఠ్య పుస్తకాలని విశేషంగా చదువుతూ ఉంటారు. ఆ చదువుతూ ఉండే శ్రద్ధ ఏదైతే ఉందో అది వాళ్ళకి పుట్టుకతో వచ్చింది అదృష్టవశాత్తు. దాన్ని మనం చెడగొట్టకూడదు, అలా చదువుకొనివ్వాలి. ఇప్పటికీ విదేశాలకు వెళ్ళినట్టయితే వాళ్ళు చదివేటటువంటి పాఠ్య అంశాలతో పాటుగా వేరే పుస్తకాన్ని ప్రత్యేకంగా చదవాలని వాళ్ళు నియమాన్ని చేసి దాని మీద ప్రశ్నల్ని అడుగుతారు ఉపాధ్యాయులు. అంచేతనే వాళ్ళకి నిరంతరం చదివే అలవాటు హెచ్చుగా ఉంటూ ఉంటుంది. దురదృష్టవశాత్తు వాళ్ళు చదివే పుస్తకాలన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటివి కాని కారణంగాను, అలాగే మంచి బ్రహ్మాండమైనటువంటి యుద్ధాలు, కత్తులు, కఠారులు, ఇంకా ఇతరమైనటువంటి అవినీతి అధర్మానికి సంబంధించిన కథలు అయినటువంటి కారణంగా చాలా మటుకు, అన్నీ కాదు, అయినటువంటి కారణంగా దైవధ్యానం చాలా తక్కువగా, విరళంగా, అరుదుగా ఉంటూ ఉంటుంది. మన భారతదేశంలో సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక విధానం, సంప్రదాయం పాటింపబడే ఈ దేశంలో ఇలా వాళ్ళు పూర్తిగా ఈ చదువుని చదువుకుంటూ మధ్యలో మళ్ళీ ఈ సమయం వచ్చినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటూ ఉంటారు. రేపటి నుంచి 3 రోజులు మహాశివరాత్రి, ఆ విశేషంలో నేనుంటా, అంచేత నేను పుస్తకాలని తీయను, పాఠ్య పుస్తకాలని చదవను అని 3 రోజుల పాటు చదువుతున్నాను అనుకోండి, ఎంత గొప్పగా ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ పాఠ్య పుస్తక ధోరణిలో పడ్డాడు అనుకోండి, అది ముక్త జీవితం. మొదటిది బద్ధ జీవితం, రెండవది ముక్త జీవితం. కనీసం దైవానికి సంబంధించిన పండుగ వచ్చినప్పుడైనా సరే దైవం మీద పూర్తి శ్రద్ధ భక్తుల్ని దృష్టిని కేంద్రీకరించడం. ఇది కష్టమైనటువంటి అంశం ఏం కాదు. ఫలాని 14వ తేదీ రాబోతోంది, 21వ తేదీ రాబోతోంది అని ముందే అనుకుని ఆ చదువుకోవలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ముందే చదివేసుకుని ఆ 21వ తేదో 14వ తేదో దానికి సంబంధించిన రోజున పూర్తి దైవధ్యానంతోనే కానీ మనం ఉండగలిగినట్లయితే అది ముక్త జీవితం. ఆంగ్లేయుడు మన దేశానికి వచ్చిన తర్వాత మనని తన వైపుకు తిప్పుకోవడానికి చేసిన పెద్దదైన ద్రోహం ఏమిటంటే, ఏవి ముఖ్యమైన పండుగలో, ఏవి చక్కనైన పర్వదినాలో ఆ రోజుల్లో ముక్త జీవితంతో చాలామంది ఉంటున్నారని తెలిసి ఆ రోజే దానికే ఏ విధమైన సెలవు లేకుండా చేసి ఆ రోజు తనదైనటువంటి చదువు చదివేలాగా ఏర్పాటు చేసి మనని మూలఛేదం
అంటే చెట్టు యొక్క వేళ్ళని నరికేసి చెట్టు చచ్చిపోయేలా చేస్తారే ఆ పని చేశాడు. ఇప్పుడిప్పుడు మనం మెల్లిగా 10-15 ఏళ్ల నుండి వాళ్ళు చేసిన ద్రోహాన్ని గమనించగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా మనం ఆ పండుగ రోజుల్లో ముక్త జీవితాన్ని గడపడానికి ప్రయత్నించవచ్చు. పూర్వం అందరూ కూడా అలా చేసిన వాళ్ళే. అందుకనే అప్పటి రోజుల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కూడా ఆ భక్తిభావం ఉంది కాబట్టే ఇవాళకి ఆస్తిక భావంతోనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. నాస్తికవాదం కానీ నాస్తిక సంప్రదాయం కానీ లేనే లేదు. మరో ఘోరమైన విషయం ఏంటంటే వాడు ఈ విధమైనటువంటి లక్షణం కలిగిన వాడు కాకుండా ఉండడమే కాక కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నాస్తిక ధోరణికి సరిపోయేలాగా పెంచుతూ ఉంటాడు. అది ఇంకా ఘోరం. నువ్వు చెడిపో తప్పులా, కానీ అందరినీ చెడగొట్టడం అది సరైనటువంటిది కాదు. కొన్ని లక్షల మంది మహానుభావులైన స్వామీజీలు, తాపసులు, ఇంకా వృత్తి చేస్తూ ఉండేవారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు. నువ్వు నాస్తికవాదం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక్కడివి గొప్పవాడివి అంటే ఏమైనా అర్థం ఉందా దానికి? అది ముక్త జీవితం. కనీసం దీన్నైనా మనం అలవాటు చేసుకోవడం, దీనికైనా అలవాటు పడేలా తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనని తీర్చిదిద్దడం చేస్తే మన భారతీయ సంప్రదాయం ఖచ్చితంగా నిలుస్తుంది, అలా కొనసాగుతుంది కూడా. ఇక మూడవ వాళ్ళు నిత్యముక్తులు. బద్ధులు, ముక్తులు, నిత్యముక్తులు. నిత్యముక్తులకు ఇంకో పని ఉండదు. కేవలం ఆ దైవధ్యానం మాత్రమే వాళ్ళ లక్ష్యంగా గమ్యంగా ఉంటారు. మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడనే పిల్లాడు ఉన్నాడు, హిరణ్యకశిపుని పుత్రుడు. అద్భుతమైనటువంటి రాజరికంలో ఉన్నాడు హిరణ్యకశిపుడు. మొత్తం రాక్షస రాజ్యానికి అంతటికీ కూడా అధినేత. ఆయనకి పుత్రుడుగా పుట్టాడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంతానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ పూవర. మంచినీళ్ళు ఇచ్చానుకోండి, పానీయంబులు త్రావుచున్, ఆ నీళ్ళని తాగుతూ ఏ మహానుభావుని శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన ఈ నీళ్లలో ఉంటూ ఉండేవాడు అనుకునేవాడు. ఇదేమిట్రా, నీళ్ళకి మహావిష్ణువుకి సంబంధం అంతే. ఆ పశ్చనారాయణ, నీళ్లు నారాయణ స్వరూపం. అన్నాన్ని తింటూ కూడా ఆ మహావిష్ణువు పైనుంచి వర్షాన్ని కురిపించి చక్కనైనటువంటి భూమిని సారవంతంగా ఉన్నటువంటి దాన్నిగా చేసి దాంట్లో నుంచి అమోఘమైనటువంటి మొలకలు వచ్చేలా చేసి తద్వారా పంటని పండించి ఈవేళ నేను 4 ఏళ్ళు లోపలికి వెళ్ళేలాగా తినగలిగే అవకాశాన్ని ఇచ్చాడే. అంచేత కనిపించేటటువంటి అన్నం ఏదైతే ఉందో ఈ అన్నాన్ని నేను తింటున్నాను అంటే ఆయన కారణంగానే అని భావించేవాడు ప్రహ్లాదుడు. అర్థమవుతుందా? అందుకనే భోజనాన్ని చేయబోయే ముందు భోజనానికి నమస్కరించి, నాయన ఈరోజు నేను నా కుటుంబ సభ్యులతో, ఈరోజు నేను నా ఇంటికి వచ్చినటువంటి అతిథులతో, అభ్యాగతులతో, అతిథి అంటే చెప్పకుండా ఆ పూటకి వచ్చి వెళ్ళిపోయేవాడు, అభ్యాగతి అంటే మధ్యాహ్న కాలంలో భోజనాన్ని మనం తినబోయే సమయంలో నేను వచ్చాను అనేవాడు. అతిథి అభ్యాగతులతో, అంతేకాక చక్కనైనటువంటి ఆరోగ్యం శరీరానికి కలిగిన వాడినిగా ఉంటూ ఇంత చక్కగా భోజనాన్ని చేయగలుగుతున్నాను అంటే నీ కారణంగానయ్యా అని భావిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఏదైతే భోజనాన్ని మనం చేస్తామో అదిగో అది ఆ దృష్టితో ఎప్పుడూ అలాగే ఉండడం ఏదుందో అది ప్రహ్లాదుడు చేస్తూ ఉండేవాడు. ఆయన నిత్యముక్తుడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్, ఏ మాట మాట్లాడినా విష్ణువు గురించే మాట్లాడేవాడు. చాలామంది మామూలుగా నారాయణ నారాయణ, రామ రామ అంటూ ఉంటారు. పూర్వం రోజుల్లో నారాయణ నారాయణ అంటూ ఉండేవారు. మాట ఆ ఊతపదంగా ఉంటూ ఉండేది. ఇవాళ చిత్రాలు అవి వచ్చిన తర్వాత చిత్రమైనటువంటి మాటలన్నీ నోళ్ళకు వస్తున్నాయి. అపభ్రంశం, అసభ్యం, అశ్లీలకరమైనటువంటి వాటిని వింటున్నాం. కానీ అలా కాదు. పూర్వం రోజుల్లో అనేవారు, ఎవరైనా పోయారంటే అయ్యో నారాయణ నారాయణ అనేవారు, శివ శివ
ఏదైనా సరే అలా అంచేత ఆ తీరుగా ఉండేది. భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్, నవ్విన వేళాకోళం మాట్లాడినా అలాగే నిద్రపోయినా అప్పుడు అదే ఛాస అదే ఛాస అదే ఛాస. సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుండి. మహావిష్ణువు గురించిన ధ్యాస చింత అదే ఆలోచన. చింత అంటే అదే ఆలోచనతో ఉండడం. ధ్యేయ చింతాయాం అంటారు, అంటే ధ్యానం చేస్తూ ఉండడం. ఆ మహావిష్ణువుని ఎదురుగా దర్శించి ధ్యానం చేయడం ఏదైతే ఉందో అదే దృష్టిలో ఉండేవాడు. అది నిత్య ముక్త స్థితి. కాబట్టి బద్ధ స్థితి ఏదైతే ఉందో ప్రయోజనం లేనిది. ఆ తరువాత ఉన్న ముక్త స్థితి కొంతవరకు ఉపయోగపడేది. పూర్తిగా నిత్యముక్త స్థితి ఏదైతే ఉందో అది పరమేశ్వరులోనికి చేర్చేది. ఈ స్ఫూర్తితో మీరందరూ 41 నుండి 60వ శ్లోకం వరకు ఒక్కసారి ఉచ్చైర్నాదంతో చక్కగా స్పష్టంగా ఉండేలాగా చదవండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్థి పరమస్పష్ట తుష్ట పుష్ట సువేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్టి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుః సత్రం సతాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృత్ మనోహరోజితక్రోధో వీరబాహుర్విధారణः స్వాపనः స్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరः ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణः గభస్తినేమి సత్వస్థः సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనः శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణः సోమపో అమృతః సోమః పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాసార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హः స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమः మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రీసాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరः వేహాస్వాంగోజితః కృష్ణో దృఢः సంకర్షణోచ్యుతः వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలీ హళాయుధः ఆదిత్యో జ్యోతిరాదిత్యः సహిష్ణుర్గతిసత్తమः కశ్యపుత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్త తే ఋషయः స్మృతాః
అగస్త్యశ్చ అష్టమో అభవత్. ఆ 7 అగస్త్యుడు కలిపి 8 మహర్షుల గురించి తెలియచేయవలసిందిగా ఒకరు అడిగితే దానికి క్రమంగా మనం సమాధానాలని చెప్పుకుంటూ వెళుతున్న క్రమంలో ఇంకో ప్రశ్నని ఇంకొకరు అడిగారు. మంచిదే, అలా అడుగుతూనే ఉండాలి, సంకోచం అనేది ఉండకూడదు. మహర్షులు శాంతపరులు కావాలి కదా, శాంతంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మహర్షులు అవుతారు కదా, నిత్యము దైవధ్యానంలోనే ఉండాలి ఉండేవాళ్ళు కదా ఋషులంటే. మరి దుర్వాసుడికి ముక్కు నిండా కోపం ఉంటుంది, ఆ చేతిలో ఉండే కలశంలో నీళ్లు అయిపోయే వరకు చెప్పించుకుంటూనే వెళ్ళిపోతాడు. ఆయన మహర్షి ఎలా అయ్యాడు? గొప్ప ప్రశ్న కాదు ఇది. ఒకే ఒక్క మాట, మహర్షులు కూడా పుట్టేటటువంటి సందర్భంలో వారి జన్మకి సంబంధించిన కారణాన్ని మనం వెతకాలి. ఏ శంకరుడు ఉన్నాడో ఆయన తనకున్నటువంటి కోపాన్ని అంతటినీ తీసి ఒక్కసారి నేల మీద అలా కొట్టగానే శంకరునికి ఉండేటటువంటి అమోఘమైన కోపం కాస్త ఒక మహర్షి రూపాన్ని ధరిస్తే ఆయనే దుర్వాసోముని అయ్యాడు. శంకరుడు విపరీతమైనటువంటి కోపంతో ఉంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. శంకరుడు నిజానికి కోపం కలిగిన వాడు కాదు, ఆయన విపరీతంగా నవ్వుతూ ఉండే లక్షణం కలిగినవాడు. అయితే ఓ తండ్రి తన పిల్లల 5కి సమానంగా ఆస్తిపాస్తుల్ని పనిచేస్తే ఏ 2వ వాడో 5వ వాడికి ద్రోహాన్ని చేస్తూ ఉంటే అప్పుడు మంచి కోపంతో ఉంటాడు ఆ మహానుభావుడు. అలా అన్యాయం చేసిన వాళ్ళ మీద మాత్రమే క్రోధాకారమైనటువంటి కన్నులతో ఉంటాడు తప్ప శంకరుడు నిజంగా కోపం కలిగినటువంటి వాడు కానే కాదు. వింటున్నారా? అటువంటి శంకరుడు తనకున్నటువంటి ఆ కోపాన్నంతటినీ కూడా ఇలా ఓసారి నేల మీద కొట్టగానే అందులో నుంచి దుర్వాసో మహర్షి పుట్టాడు. విపరీతమైన అహంకారం, క్రోధం, పట్టుదల కలిగి పుట్టాడు. అంచేత ఆయనకి ఆ విధానం మనకి కనిపిస్తూ ఉంటుంది. బాగా ఆలోచించి చూడండి, వాళ్ళు ఆ రోజుల్లో నైమిషం అనే పేరు కలిగిన అరణ్యంలో మహర్షులందరూ తపస్సుల్ని చేస్తూ ఉండేవారు. ఆ తపస్సుల్ని చేసేటటువంటి కాలంలో చక్కనైనటువంటి పులి వినడానికి వస్తే వినేటటువంటి పులి పక్కనే లేడి ఉండేది. ఆ లేడి పక్కన సామాన్యమైనటువంటి కుందేలు ఉండేది. అలాగే ఒక సింహం వినడానికి కూర్చుంటే దాని పక్కన సింహం చేత తినబడేటటువంటి జంతువులు ఉండేవి. ఏమిటిది, ఎలా నమ్ముతాం మేము? కాదు, ఆ ఉండే అభ్యాస విధానాన్ని బట్టి ఏ విధంగానూ హింసించాలనే ఆలోచన ఉండే కదా. అంచేతనే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అంటుంది సంస్కృతం. మనం ఏ తీరు ఆహారాన్ని తింటున్నామో దాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి అని అర్థం. ఆహారం అంటే తిండినే కాదు, నోటికి ఈ విధమైన తిండి అయితే చెవికి ఆ విధమైన ఉపన్యాసం ఏది ఉంటుందో అది చెవికి సంబంధించిన తిండి. ఇప్పుడు మనందరం చెవికి సంబంధించినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. చక్కనైనటువంటి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే మనం స్వీకరిస్తున్నాం కాబట్టి మనం ఇలా ఉండకూడదు, ఈ కోపం కలిగి ఉండకూడదు, ఈ పట్టుదల ఉండకూడదు, పద్ధతిగా ఉండాలి అనే ఆలోచన మీకు వస్తుందా లేదా? ఈ వచ్చిన ఆలోచననే నిరంతరం అనుకుంటూ 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 కానీ ఉన్నట్లయితే ఆ సాత్వికమైన గుణం మనలో ప్రవేశించి తీరుతుంది. మనం నిత్యముక్తులుగా కాకుండా, పూర్తి బద్ధులుగా కాకుండా ముక్తులుగా జీవనాన్ని కానీ గడపగలిగినట్లయితే అది ధన్యం. మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య విశేషంగా అవుతుంది కూడా. చూశారు కదండి, ఇదే స్ఫూర్తితో శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక నిరంతరం కొనసాగుతూ ఉండాలని, ఈ విద్యార్థులు చదివేటటువంటి కాలంలోనే మీరు కూడా 1కి 2 మార్లు చదువుతూ ఉన్నట్లయితే పునఃపునః పారాయణం చేసినటువంటి పుణ్యం లభిస్తుందని, అలా మీరు చేస్తున్నందుకు ఆనందం కలుగుతోందని ప్రకటిస్తూ ఆ దేవదేవుని అనుగ్రహం సర్వకాలాల్లో సర్వ అవస్థల్లో మన మీద ఉండాలని తెలియజేస్తూ 81వ ఘట్టం దాటి 82వ ఘట్టంలోనికి ప్రవేశించబోతోంది. ఓం నమో వెంకటేశాయ.
గోవింద